నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఈ రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు, రిఫండ్ అంశాల్లో రైల్వే శాఖ కొత్త నిబంధనలు తెచ్చింది. రైలు సీట్లు, బెర్తుల కేటాయింపు హేతుబద్ధీకరణ పేరిట కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. దీంతో ఆలస్యంగా టికెట్ రద్దు చేస్తే జేబులు గుల్ల కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు రిజర్వేషన్ టికెట్ రద్దు చేసుకునే అవకాశం ప్రయాణికులకు ఉండేది. ఇప్పుడు కనీస రద్దు సమయాన్ని 8 గంటలకు పెంచారు. అంటే రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు రద్దు చేసుకుంటేనే రిఫండ్ వస్తుంది. 8 నుంచి 24 గంటల మధ్య 50%, 24 నుంచి 72 గంటల మధ్య రద్దు చేసుకునే టికెట్లపై 75% రిఫండ్ ఇస్తారు. ఇక 72 గంటలకు ముందు అంటే 3 రోజుల ముందుగానే రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకుంటే మినిమం రద్దు ఛార్జీలు మినహాయించి టికెట్ సొమ్ము వాపస్ ఇస్తారు. పలు రైళ్లలో టికెట్ నిర్వహణ లోపాలతో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉంటున్నా వాటిని అవసరమైన వారికి నేరుగా కేటాయించే అవకాశం లేకుండా పోతోంది. రైల్వే టీసీలు ఇలాంటి ఖాళీ బెర్తులు, సీట్లను వారి ఇష్టానుసారం ఎక్కువ సొమ్ము వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. దీంతో రైల్వే ఆదాయానికి గండిపడుతోంది. రైల్వే నిర్వహణపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.